వినాయక చవితి పరంపరకి మిఠాయి లాంటి శుభవార్త 40 గ్రాముల నుండి 100 కేజీల లడ్డూని కస్టమైజ్ చేస్తుంది మన పరంపర. ఆర్డర్స్ కోసం సంప్రదించండి. చిరంజీవి గారి కాంబినేషన్ లో వస్తున్న సంక్రాంతికి పండగకి వస్తున్న సినిమా వరప్రసాద్, శంకర వరప్రసాద్ పండగకి వస్తున్నాం అనే సినిమా గ్లిమ్స్ చూసి వస్తున్నాం. మెగా గ్లిమ్స్ ఇది చిరంజీవి గారి బర్త్డేకి మాకు ఇంకా ఎంతో స్పెషల్. ఎందుకు అంటే ఈ గ్లిమ్స్ మాకు ఇచ్చి పాత మెగాస్టార్ ని మాకు గుర్తించారు, పాత మెగాస్టార్ ని మాకు చూపించారు. ఒక రౌడీ అల్లుడు, ఒక గరానా మొగుడు, ఒక కొండవీధి దొంగ, ఎస్పెషల్లీ గుర్రంతో నడుచుకుంటూ ఒక షాట్ వస్తుంది. చిరంజీవి గారిని చూస్తే రెండు కళ్ళు సరిపోవు. బాస్ ఏంటో ఈ సంక్రాంతికి చూపిస్తాడు. అనిల్ రావిపూడి గారు ఖచ్చితంగా చూపిస్తారు బాస్ అంటే ఏంటో. ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. ఎత్తిన ప్రతి వేలు దించుకోవాలి, వాగిన ప్రతి నోరు మూసుకోవాలి. సంక్రాంతికి వరప్రసాద్ గారు, శంకర వరప్రసాద్ గారు వస్తున్నారు. చిరంజీవి రావట్లేదు, శంకర వరప్రసాద్ గారు వస్తున్నారు. విశ్వంబర టీజర్ కూడా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టీజర్ కి ఎట్లా అయితే రెస్పాన్స్ వచ్చిందో, ఎలా అయితే ట్రోల్స్ చేశారో విఎఫ్ఎక్స్ బాగాలేదు అని చెప్పి, ఈ టీజర్ కి, ఈ గ్లిమ్స్ కి ఆ నోర్లన్నీ మూసేశారు. ఆ టీజర్ తో ఎలా అయితే చెప్తూ వచ్చారో, టీజర్ లో మేము విఎఫ్ఎక్స్ మీద జాగ్రత్త పడుతున్నాము, అందుకే ఆ డిలే అని చెప్పి, ఆ డిలే ఇంకెంత డిలే అయినా తప్పు లేదనిపించింది. ఆ విఎఫ్ఎక్స్ చూస్తే, ఆ క్వాలిటీ చూస్తే, ఎస్పెషల్లీ ఓపెనింగ్ షాట్ లో ఆ స్కార్పియన్ షాట్ ఏదైతే ఉందో అసలు కళ్ళు చెదిరిపోయి ఆ విఎఫ్ఎక్స్ చూస్తే. ఇవాళ రీసెంట్ టైమ్స్ లో వచ్చిన సినిమాల్లో, తెలుగు సినిమాల్లో నాకైతే అంత క్వాలిటీ కనిపించలేదు. మళ్ళా లాస్ట్ లో కన్ను పట్టుకొని చిరంజీవి గారు నిల్చుంటారు, ఆ షాట్ కూడా ఆదిరిపోయింది. విశ్వంబర మేము వెయిట్ చేస్తున్నాము. మాయాజాలం, చిరంజీవి గారు చూపించే మాయాజాలం కోసం మేము ఎదురు చూస్తున్నాము. బాగుందన్న, బాగుంది, అన్ని బాగున్నాయి. మంచిగా సాంగ్, మ్యూజిక్ చూస్తా అన్న. దానికి దీనికి తేడా ఏంటంటే మాస్ గ్రేస్, మన ఏంటి మెగాస్టార్ కోట్ వేసుకోవడము, అది గుర్రం మీద రావడము, అవన్నీ హైలైట్ చూపించడం బాగుంది అన్న. బాగుంది అన్న, బాగుంది, చాలా బాగుంది. మెగాస్టారా రాననుకున్నారా, రాలేననుకున్నారా? అక్కడ అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనారెడ్డిది. ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారికి 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు. బాస్ ఒక వింటేజ్ లుక్ లో పడ్డారు, రఫ్ ఆడించేస్తాడు ఈసారి బాక్స్ ఆఫీస్ ని. అనిల్ రావిపూడి గారు అయితే ఆ లుక్స్ ఏంటి, అవేంటి, అలా ఎలా చూపెట్టారో నాకు అర్థం కావట్లేదు. ఒక సంక్రాంతి వస్తున్నాం తర్వాత భారీ అంచనాల మీద అదే యాక్టర్ మనకి వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల ఈ మూవీ మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. విశ్వంబర కంటే అది వేరే, అది వేరే స్టోరీ, కానీ విశ్వంబర కంటే బాగుందని నేను చెప్తున్నాను. సూపర్ డూపర్ గా చూపెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో ఫేమస్ కూచిపూడి ఈ మూవీతో మెగా ఫ్యాన్స్ కాలరేలేరా చేశాడు అనిల్ రావుపూడి, ఇచ్చి పడేశాడు మొత్తానికి. అయితే స్టాలిన్ మూవీ అయితే సూపర్ అన్న, బాగుంది. స్టాలిన్ మూవీలో మన మెగాస్టార్ అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు ఈ గ్లిమ్స్ లో కూడా అలాగే ఉన్నాడు. ఆయన వయసు పెరగట్లేదు, తగ్గిపోతుంది, 35 లా ఉన్నాడు. ఇంకా ఆ స్టాలిన్ మూవీ 4Kలో రిలీజ్ అయింది కదా, సుష్మిత మేడం గారు అందరూ వచ్చారు. మంచి ఆనందంగా చూసి విషెస్ చెప్పి వెళ్ళిపోయారు. రామాయణంలో ఫేమస్ సీత మెగా ఫ్యాన్స్ కోసం వచ్చింది సుష్మిత అన్నట్టుంది. ఈ మెంటల్ లేపేశాడు బ్రో. ఇది మూవీ కాదు గురు, గ్లిమ్స్ తోటే 500 కోట్లు కొట్టేసేలా ఉన్నాడు చిరు. సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ గ్లిమ్స్ లుక్స్. ఒక వింటేజ్ 35 లో ఇంకా ఆగిపోయాడు. ఆయన అమృతం తాగాడు, అంజు సినిమాలో అమృతం తాగాడు కదా, అలాగే ఉండిపోయాడు మెగాస్టార్. ఇంకెప్పటికీ ఆయనకి ఏజ్ పెరగదు. ఇటు సైడ్ చూస్తా ఉంటే మన రామ్ చరణ్ మెగాస్టార్ కంటే పెద్దోళ్ళ ఉన్నారు. అలా ఆయన బావగారు ఉన్నారు కదా, అల్లు అరవింద్ గారు, ఆయనకి ఎలా ఉన్నారు, మావగారులో ఉన్నారు. అంత ఏజ్ ఎలా తగ్గించుకొని తిరుగుతున్నాడు, ఎవరికి అర్థం కావట్లేదు. విశ్వంబర టీజర్ కదా, గ్లిమ్స్ వేరే లెవెల్, అది వేరే విశ్వంబర టీజర్ అది వేరే ఉంది, గ్లిమ్స్ వేరేలా ఉంది. అంటే రెండింటితోటి ఇండస్ట్రీని ఏదో చేద్దామని వచ్చేసాడు మన మెగాస్టార్. ఇండస్ట్రీకి ఊచకోతే మామూలుగా లేదు. రెండు ఇట్లే, రెండు బ్లాక్ బాస్టర్. ఇంకా ఈసారి ఇంకా ఆయన వస్తున్నాడంటే రఫ్ ఆడిచ్చేస్తాడు మొత్తం, ఇంకా ఊచకోత కోచేస్తాడు. ఆర్ట్స్ తోటి గుర్రంతో తొక్కి పడేస్తాడు మొత్తం బాక్స్ ఆఫీస్ ని. సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ వస్తుందని నేను అనుకుంటున్నాను. మెగాస్టార్ కెరియర్ లోనే 157 మూవీ నిలిచిపోద్దని నేను అనుకుంటున్నాను. ఆయన లుక్స్ చూస్తా ఉంటే వేరే లెవెల్. ప్రతి దానికి మీమ్స్ పెడతారు, కానీ ఈ మూవీకి అసలు కామెంట్ చేద్దాం లేదు. ఈ గ్లిమ్స్ కి
వేరే లెవెల్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599696 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.